హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. యూపీహెచ్సిస్, ఐడిఎస్పి, డిఈఐసి, ఆర్బిఎస్కే, ఎన్ఆర్సి ప్రోగ్రామ్స్లో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 1, చైల్డ్ సైకాలజిస్ట్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5, లాస్ట్ గ్రేడ్ సర్వీసు లేదా శానిటరీ వర్కరు లేదా కుక్ కమ్ కేర్ టేకరు లేదా అటెండర్ కమ్ క్లీనరు. టోటల్గా ఈ వేకెన్సీస్ 5 అండి. లీగల్ కన్సల్టెంట్ 1 వేకెన్సీ. ఈ లీగల్ కన్సల్టెంట్ అనేది ఇంటర్వ్యూ రేపు 17వ తారీఖు అనేది జరగడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా 18వ తారీఖు లోపు అయితే మీరు అప్లై చేయాలండి. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నెల్లూరు జిల్లాలో అండి వేకెన్సీస్. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు AP.gov.in నోటీసెస్ రిక్రూట్మెంట్ ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అలాగే నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసేయండి. సో ఆ అప్లికేషన్స్ ఫిల్ చేసినవన్నీ కూడా 16 నుంచి 18 లోపు అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ నెల్లూరులో అయితే సబ్మిట్ చేయాలండి. ఒక డీడీ అయితే పే చేయాలి. ఆ డీడీ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు, పేయబుల్ అట్ నెల్లూరు అని చెప్పేసి మనమైతే పే చేయాలి. 18వ తారీఖు లాస్ట్ డేట్ అండి దానికి. లీగల్ కన్సల్టెంట్కి మాత్రం 17వ తారీఖు అండి. మీరు ఆ రోజే పే చేయాలి. ఆ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ 18/2 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన టేబుల్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ అయితే చేసి ఉండాలండి. 1 వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ పొజిషన్ ఇది. కాంట్రాక్టే కదా అని అనుకోవద్దు. ఇయర్లీ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెమ్యునరేషన్ మంత్లీ శాలరీ వచ్చి 36,465 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. చైల్డ్ సైకాలజిస్ట్ దీనికి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలి. చైల్డ్ సైకాలజీలో ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో 33,075 రూపాయలు అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఈ 2 పోస్టులకి కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ పోస్ట్ అండి ఇది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే 2 ఉన్నాయండి. డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ ఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఈ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ చదివి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయండి. కాంట్రాక్ట్ విధానంలో 23,393 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. పిహెచ్ కేటగిరీ అండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్, విజువలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎస్టీ ఉమెన్ అండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లీగల్ కన్సల్టెంట్ ఇది 1 వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లో 20,000 అని మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ చదివి దాంతోపాటుగా ఎల్ఎల్బి అయితే ఉండాలండి. కంప్యూటర్ స్కిల్ ఉండాలి. 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలండి. దీనికి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఆ వాకిన్ ఇంటర్వ్యూ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నెల్లూరులో అయితే జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ అండి. డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కంప్యూటర్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఎక్సెట్రా. అలాగే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారండి. గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 18,450 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ శానిటరీ వర్కరు, కుక్ కమ్ కేర్ టేకరు,
అటెండర్ కమ్ క్లీనరు, ఇవన్నీ వీటికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 10వ తరగతి అర్హత ఉండి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో 15,000 అనేది శాలరీ రావడం జరుగుతుందండి, మంత్లీ శాలరీ. సో అలాగే దీనికి సంబంధించి మనకి ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ డీడీ ఎంత పే చేయాలంటే 500 రూపీస్ అండి. దాంతోపాటుగా బ్యాంక్ ఛార్జెస్ అదనం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 300 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ అండి. అంటే ఫీజు నిల్లు, 0. దీనికి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏం లేదండి. టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి సెలక్షన్ ఉంటుంది. మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అడిగారో, అంటే మీకు డిఎంఎల్టీ అడిగారో డిఎంఎల్టీ తీసుకుంటారు, లేదా బీఎస్సీ ఎంఎల్టీ అయితే బీఎస్సీ ఎంఎల్టీ తీసుకుంటారు. వాటిల్లోంచి 100 మార్క్స్కి కాబట్టి 75% అనేది తీసుకోవడం జరుగుతుందండి. వాటిల్లో 75%, యాక్చువల్గా 100% తీసుకుంటారు, కానీ ఇక్కడ 75% మనకు వచ్చిన మార్క్స్ని బట్టి తీసుకుంటారండి. ఆ తర్వాత మనం పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 10 మార్క్స్ అనేది యాడ్ చేయడానికి ఉంది. అంటే 2024లో పాస్ అయితే 2025కి 1 మార్కు, 2026కి 2 మార్క్స్, ఆ విధంగా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారండి. అలాగే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరరీ బేసిస్లో ఎక్కడైనా గవర్నమెంట్లో వర్క్ చేస్తే 15% అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అపాయింట్మెంట్ లెటరు అలాగే ఎక్స్పీరియన్స్ లెటరు 2 సబ్మిట్ చేయాలండి. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. మీరు కనుక ట్రైబల్ ఏరియాలో 6 months వర్క్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే 1 మార్క్ ఈ విధంగా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే COVID-19 కూడా సెపరేట్గా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ 15% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. ఇనీషియల్లీ 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటుగా. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద డౌన్లో మీ యొక్క సంతకం అనేది స్మాల్ లెటర్స్లో పెట్టండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్లేనండి. అలాగే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో అవి పాస్ సర్టిఫికేట్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రూఫ్ అంటే ఓడి అండి. అలాగే మార్క్స్ మెమోస్ సబ్మిట్ చేయాలి. ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేటు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సర్వీస్ సర్టిఫికేటు, అపాయింట్మెంట్ లెటర్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి అప్లికేషన్తో పాటుగా. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులో డౌన్లోనే ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఈ అన్నిటికీ కూడా కామన్ అప్లికేషన్. ఫర్ సపోజ్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే ఇక్కడ నోట్ చేస్తాం, లేదా స్పీచ్ థెరపిస్ట్ అంటే ఇక్కడ నోట్ చేస్తాం. అలాగే మన యొక్క పేరు 10th క్లాస్లో ఎలా ఉంటే అలా ఫిల్ చేసేయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం. అలాగే ఫాదర్ అంటే తండ్రి, స్పౌస్ అంటే భర్త లేక భార్య స్పౌస్ అంటే ఇక్కడ మీరు వాళ్ళ పేరు రాయాలండి. జెండర్ అంటే మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి, పుట్టిన తేదీ, సోషల్ స్టేటస్ బీసీయా ఓసీయా ఎస్టీయా ఇవి మెన్షన్ చేయాలి. అలాగే లోకల్ నాన్ లోకల్ అనేది నోట్ చేయాలి. ఇక్కడ ఒక ఫోటో అన్ని అంటించాలండి. క్రాస్గా సిగ్నేచర్ అయితే పెట్టాలండి, మీ యొక్క ఓన్ సైన్. అలాగే మీకు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మెన్షన్ చేయాలి ఇక్కడ. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఎవరైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నోట్ చేయండి. అలాగే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎన్ని నెలలు ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ఆ నో అనేది టిక్ చేయండి. మీ యొక్క డీడీ నెంబరు డేట్ ఉంటుంది కదా, అది మెన్షన్ చేయండి. అమౌంట్ ఎంత పే చేస్తారు, ఏ బ్యాంకులో పే చేశారు. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 4th to 10th, అలాగే ఇంటర్మీడియట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ జిల్లాలో చదివారు అనేది నోట్ చేయాలి. అలాగే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో
మీరు క్వాలిఫై అయిన ఎగ్జామ్ ఏంటి, మీకు టోటల్ మార్క్స్, అలాగే మీకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టండి. మీ పేరు, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్, మీ ఫాదర్ నేము, అలాగే మీ యొక్క పేరు, సంతకం. ఈ విధంగా అప్లికేషన్ కూడా ఫిల్ చేయాలండి. సో ఇదండి నెల్లూరుకి సంబంధించిన నోటిఫికేషన్. మిగతా జిల్లాల వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్లో ఇక్కడ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.